భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దాయి సర్వాయి పాపన్న గౌడ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇంటర్ స్కూల్ ఫుట్బాల్ టోర్నమెంటును ప్రారంభించిన ఎంపీ బస్తిపాటి నాగరాజు. అగ్ని ప్రమాదంతో పేదిళ్లు బుగ్గిపాలు. తిరుమలలో చిరుత సంచారం మరోసారి కలకలం రేపింది. పండుగలకు చేనేత వస్త్రాలు ధరించాలి. నారా భువనేశ్వర్ 2 రాష్ట్రాల తెలుగు ప్రజలకు పిలుపు. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్ర మంత్రి పద్మశాలి ముద్దుబిడ్డ అయిన కొండ సురేఖను పద్మశాలీలను అవమానపరిచే విధంగా విష ప్రచారం చేస్తున్న కేటీఆర్ హరీష్ రావు ఆపకపోతే బట్టలు విప్పి ఊరేగిస్తామని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ చేనేత విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిప్ప వెంకటేశ్వర్లు హెచ్చరించారు. వరంగల్ నగరంలో కొత్తవాడలోని బాలాజీ సంఘంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ చేనేత విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిప్ప వెంకటేశ్వర్లు, నేతలు ఆడిగొప్పుల సంపత్ మదనయ్య, పెద్ద భద్రయ్య, బూరవేణు సాంబయ్య, శ్రీకాంత్, బెలగం మల్లయ్య, ఓం ప్రకాష్, శామంతుల శంకర్, లింగం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిప్ప వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, రాష్ట్ర మంత్రి పద్మశాలి ముద్దుబొడ్డ అయిన కొండ సురేఖను పద్మశాలీలను అవమానపరిచే విధంగా విష ప్రచారం చేస్తున్న కేటీఆర్ హరీష్ రావు ఆపకపోతే బట్టలు విప్పి ఊరేగిస్తామని హెచ్చరించారు. సిద్దిపేటలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయిన పద్మశాలి ముదుబిడ్డ కొండా సురేఖ గారు అక్కడ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వెళ్తే గౌరవ పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు గారు మా దగ్గర దుబ్బాక సిద్దిపేటలో చేనేత కార్మికుల సమస్యలు చాలా ఉన్నాయక్క అని చెప్పి ఇలాంటి నూలు దండ అక్క మెడలో ఇది చేనేత సమస్యల మాల అక్క అని చెప్పి అక్క అని సంబోధించుకుంటా ఆమె మెడలో వేసి చేనేత సమస్యల్ని చెప్తే ఆమె సావధానంగా విని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి చేనేత సమస్యల్ని తీరుస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. అక్కడ చెక్కుల పంపిణీ చేసి రావడం జరిగింది. దీన్ని జీర్ణించుకోలేని కేటీఆర్ హరీష్ రావు పెంపుడు కుక్కలు, వాట్సాప్ యూనివర్సిటీ కార్యకర్తలు కొండా సురేఖకు నూలు దండ వేసిన రఘునందన్ రావు ఫోటో పెట్టి దాన్ని ట్రోల్ చేసుకుంటూ వీళ్లకు కళ్యాణ లక్ష్మి చెక్కు వచ్చిందా, వీళ్ళకెవరు కళ్యాణ లక్ష్మి చెక్ ఇచ్చిళ్ళు అంటే వీళ్లకు పెళ్ళయిందా అన్న విధంగా అసభ్య పదజాలంతో ట్రోల్ చేస్తున్న దాన్ని మేము పద్మశాలి సమాజం చేనేత విభాగం పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కేటీఆర్ హరీష్ రావులు ఈ రోజు నూలు పుట్టిందే ఈ పద్మశాలి సమాజం నేస్తేనే మీరందరూ కూడా బట్ట కడతా ఉన్నారు. మా యొక్క కులం మూల పురుషుడైన మార్కండేయుడు భావన ఋషి మగ్గం నేస్తేనే ఈ రోజు వస్త్రం వస్తే మానవాళి అందరికీ కూడా ఈ యొక్క వస్త్రాన్ని కప్పుకొని మానరక్షణ చేస్తా ఉన్నారు. అలాంటి వస్త్రాన్ని అలాంటి నూలును మీరు అవమానపరిచిల్లు. అక్క అని చెప్పి సంబోధిస్తూ చెల్లెకు అక్కకు రాఖీ కట్టినట్టుగా నూలు దండను మంత్రివర్యుల మెడలో వేస్తే ఈ విధంగా నీచానికి ఒడిగట్టిన ఈ టీఆర్ఎస్ మూకలను మేము తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాము. ఇప్పటికైనా కూడా ఆ వ్యక్తుల్ని మీరు గుర్తించి వాళ్ళను పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. హరీష్ రావు కేటీఆర్ గారు బేషరతుగా కొండా సురేఖకు క్షమాపణ చెప్పాలి. లేని ఎడల బావా బాంబార్దులు బిల్లా రంగా మీ ఇద్దరి బట్టలు ఉడదీసి మీకు చెప్పులు మెడలేసి మిమ్మల్ని ఊరేగింపేదాకా ఈ పద్మశాలి సమాజం ఊరుకోదు. ఎందుకంటే మీ సిద్దిపేట గాని మీ సిరిసిల్ల గాని అత్యధికంగా మా పద్మశాలీలు ఓట్లేస్తేనే ఇప్పటి వరకు కూడా మీరు రాజకీయంగా ఈ పదవులు అనుభవిస్తున్నారు. అది ఏ రకంగా జరిగినా గాని
మీరు 24 గంటల్లో కొండ సురేఖకు మీరు పద్మశాలి సమాజానికి ఈ నూలు పోకు క్షమాపణ చెప్పకపోతే మాత్రం మీ జిల్లాలో మీ యొక్క దిష్టి బొమ్మల దహన కార్యక్రమాన్ని తీసుకుంటూ అదే విధంగా పద్మశాలి సమాజం అంతా కూడా మిమ్మల్ని తరిమి కొట్టేదాకా ఊకుండదని చెప్పి ఈ వరంగల్ ట్రాఫిక్ పోలీసులకు నూతన డిపార్ట్మెంట్ ద్వారా బాడీ కెమెరాలు రావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండేందుకు పోస్ట్ ఆఫీస్ సెంటర్లో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐ రామకృష్ణ, ఎస్ఐ యాదగిరి, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులతో ప్రజలు, వాహనదారులు ఒకరికొకరు తనిఖీల్లో మర్యాదపూర్వకంగా మసులుకొని ముందుకు సాగాలన్నారు. మన ప్రవర్తన నిరూపించుటకై 4 బాడీ కెమెరాలు వరంగల్ నగరంలో పనిచేస్తున్నాయి అని ఆయన తెలిపారు. పెండింగ్లో ఉన్న 400 కేసులను లోక్ అదాలత్లో పరిష్కారమైనట్లు ఆయన తెలిపారు. కొంచెం అటు ఇటు తిరిగి ఇట్లా కెమెరా ఊపడతాడు మరియు ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ సార్ ఆదేశాల మేరకు మన వరంగల్ ఫైవ్ సిటీస్లో ఉన్న ట్రాఫిక్ విభాగంలో 3 పోలీస్ స్టేషన్లలో బాడీ వార్న్ కెమెరాస్ ఈరోజు నుంచి యూజ్ చేయడం జరుగుతుంది. అంటే దీనివల్ల ప్రయోజనం ఏంటంటే పోలీసు వాళ్ళు ప్రతి ఒక్కరితో కూడా వాళ్ళ యొక్క రెగ్యులర్ చెకింగ్లో భాగంగా ప్రతి ఒక్కరితో కూడా మర్యాదగా మాట్లాడాలి. అదేవిధంగా ఎవరైనా పబ్లిక్ తాయి కానీ పేపర్ లేకుండా ఏమైనా న్యూసెన్స్ చేసినట్లయితే అంటే మేము మాట్లాడేది డ్యూటీలో భాగంగా మీరు మాట్లాడేది ఎదుటి వాళ్ళు మాట్లాడే మాటలు వీడియోతో సహా రికార్డు చేయడం కోసం ఈ బాడీ వార్న్ కెమెరాస్ అనేవి ఈ రోజు నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పోలీస్ వారి నుంచి ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పి ఏ విధంగా మా దగ్గర నుంచి మర్యాద కోరుకుంటారో అదే మర్యాద తిరిగి పోలీస్ వారికి కూడా ఇవ్వాలని, ప్రతి ఒక్కరు తాగి వాహనం నడపకూడదు, కంపల్సరీగా లైసెన్స్ ఉంటుంది వాహనం నడపాలని చెప్పి వరంగల్ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి. కెమెరాస్ మన వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో 4 ఉన్నాయి. ఇప్పుడు 4 ఎస్ఐలు, 5 ఆఫీసర్లు, ఎస్ఐ సిఐ ఆఫీసర్లు చెకింగ్లో భాగంగా తప్పనిసరిగా వాళ్ళు విధిగా సెప్టెంబర్ 23వ తారీఖు నుంచి నిన్న 28వ తారీఖు మెగా లోకాలు నిర్వహించడం జరిగింది. గత 23 నుంచి నిన్నటి వరకు మొత్తం మన వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో 465 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు డిస్పోజ్ చేయడం జరిగింది. అంటే 465 మంది వాళ్ళు వచ్చి కోర్టులో హాజరై జరిమానా కట్టుకున్నారు. అదేవిధంగా లైసెన్స్ లేని వాళ్ళు 111 మంది లైసెన్స్ లేని వాళ్ళు లెర్నింగ్ లైసెన్స్ తెచ్చుకొని కోర్టుకు హాజరై వాళ్ళు చలానా కట్టుకోవడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి సూచన ఏంటంటే తాగి ఎట్టి పరిస్థితుల్లో వాహనం నడుపుతూ తాగడం వల్ల మీ ఫ్యామిలీతో పాటు ఎదురుగా డిసిప్లైన్గా ఉండి అన్ని పేపర్లు పెట్టుకొని డిసిప్లైన్గా వెళ్ళే వాళ్ళు వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరగడం వాళ్ళ కుటుంబం కూడా రోడ్డు పాలు కావాల్సి ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా తాగిన వాహనం నడపకూడదు. ప్రతి ఒక్కరు కూడా లైసెన్స్ తీసుకున్న తర్వాతనే వాహనాన్ని నడపాలని చెప్పి. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరులు లడ్డు ప్రసాదంపై సినీ నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు చేశారు. లడ్డు ప్రసాదంలో కల్తీలకు పాల్పడిన ఎవరినైనా వదలవద్దని ప్రభుత్వాన్ని కోరారు. అనంతపురం గుంతకల్లులో ఓ షాప్ ప్రారంభోత్సవానికి సుమన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందువుల మనోభావాలు దెబ్బతినేలా లడ్డులో కల్తీ చేయడం నేరం. టెర్రరిస్టులు కూడా ఇంతటి దారుణాలకు పాల్పడే అవకాశం లేదని ఆయన అన్నారు. అనేది మిక్స్ అయి ఉంది అని చెప్పారు. సరే కొందరేమో చెక్ చేసాం ఉందంటున్నారు. సరే ఉందనుకుంటే మరి అక్కడ ఉన్న బోర్డు వాళ్ళు ఏం చేశారు, అక్కడ ఉన్న ఒఫీషియల్స్ ఏం చేశారు? మరి ఇది ప్రాసెసింగ్ లో అదన్నీ చెక్కింగ్ ఉంటుందని విన్నాను. అంటే ట్యాంకర్ రాగానే చెక్కింగ్ ఉంది. మరి ట్యాంకర్ నుంచి ఎట్లా పాస్ అయింది? కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా పరిశీలించి
ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే అనుమానం ఒక్కసారి వచ్చిన తర్వాత అది అందరి మీద పోతుంది, వాళ్ళు చేశారో లేదో. ఒక ఆఫీస్ లో ఒకటి తప్పు చేస్తే అందరికీ చెడ్డ పేరు వస్తుంది, అది తప్పదు, అది జరగకూడదు. ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి భక్తి విషయంలో, దేవుడి విషయం ఏదైనా సరే, నేను చెప్పేది ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, జైన్ అయినా, ఏదైనా దేవుడు ప్రసాదం వచ్చి అలా చేయడం చాలా మహాపాపం. అందులో వెంకటేశ్వర స్వామి పాత్ర నేను చేశాను. తిరుమలకు ఈ రోజు ఏంటంటే భారతదేశం ప్రపంచం నుంచి వస్తున్నారు. లడ్డు అంటే అంత ఒక సెంటిమెంట్. ఆ లడ్డు ఎన్నో ఊరికి కొరియర్లో వెళ్తుంది. ఆ లడ్డు అంటే ఒక అది అంటే తింటేనే ఏదో ఆరోగ్యం బాగాలేకపోతే మాకు ఆ లడ్డు తినేసిన తర్వాత మాకు బాగుంది అంటే అంత సెంటిమెంట్ ఉన్న ఒక లడ్డుని అలా చేసే వాళ్ళని వదలకూడదు. దీనికి నేను చెప్తున్నాను, దీనికి ఎంతైనా సరే అదే మాదిరిగా ఇప్పుడు ఎన్నో బిల్లు పాస్ చేస్తున్నారండి, పార్లమెంట్ లో ఎన్నో బిల్లు పాస్ చేస్తున్నారు. నేనేం చెప్తానంటే మన భారతదేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి, అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, పార్సీ, జైన్, బుద్ధిస్ట్ ఉంది. మరి ఈ మతాలని ఈ విధంగా అన్యాయం చేయకుండా కాపాడడానికి ఒక బిల్లు పాస్ చేయండి. ఇలాంటి విషయాలు ఎవడైతే తప్పు చేసాడో వేయండి లోపల 2 సంవత్సరాలకి. అది ఎంతో మంది మనోభావాన్ని అది ఇబ్బంది పెడుతుంది, కష్టపడుతుంది. ఎంతో భక్తితో వాళ్ళు ఆ దేవుడి దగ్గర వచ్చి వాళ్ళు ప్రార్థన చేసి ఒక నమ్మకంతో వాళ్ళు ఆ ప్రసాదం తీసుకున్నప్పుడు ఇలా విన్నారంటే అది ఎంత పెద్ద తప్పండి, పెద్ద నేరం. అది టెర్రరిస్ట్ కన్నా చాలా పెద్ద తప్పు అది. కాబట్టి ఇది కఠినంగా ఇది చేయాలి, కానీ జాగ్రత్తగా చేయాలి. ఎవరు తప్పు చేశారో వాళ్ళు పట్టుకోవాలి. దీంతో పాటు ఎవరు దాంట్లో కూడా ఉన్నారో వాళ్ళని కూడా వదలకుండా ఎందుకంటే ఒక టీటీడీ బోర్డు ఉంది, ఆఫీషియల్స్ ఉన్నారు, చెకింగ్ ఇన్స్పెక్టర్ ఉన్నారు. ఇంత ఉన్నప్పుడు ఎలా జరిగింది? సో ఖచ్చితంగా దీనికి ఏ లెవెల్ అయినా సరే సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇది వదలకూడదు. ఇది ముఖ్యంగా హిందువులకి చాలా ఒక అవమానం, హిందూకు చాలా వాళ్ళ మనసుని దెబ్బ కొట్టినట్టు అవుతుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఫాలో అప్ చేయాలి, దీన్ని వదలకూడదు. ఎవరైతే చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించి వాళ్ళని ఏం చేయాలో ఖచ్చితంగా చేయాలి. దానికి నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. జనగామ జిల్లా లింగాల గణపురం మండలం గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ మహోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని ఆవిష్కరించారు. బీసీ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్, వరంగల్ ఎంపీ కడియం కావ్య, కలెక్టర్ రిజ్వానా బాషా షేక్, స్టేషన్ గణపురం ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొని కాటమయ్య రక్షా కిట్స్ పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఏ ఒక్క గౌడ కులస్తులు తాడి చెట్టు మీద నుండి పడకుండా వారి రక్షణ కోసం ప్రభుత్వం ఆలోచించి కాటమయ్య రక్షా కిట్స్ ను రూపొందించింది. దసరా లోపు గౌడ కులస్తులకు ఎక్స్గ్రేషియా బకాయిలు చెల్లిస్తామని అన్నారు. ఈ కార్యక్రమానికి మండల నాయకులు, కార్యకర్తలు, గౌడ సంఘం కులస్తులు తదితరులు పాల్గొన్నారు. మండల గౌడ సంఘం ప్రతినిధులను నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈరోజు మీరు ముందుకు వచ్చి గౌడల విగ్రహాన్ని, మన సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించడం చాలా సంతోషకరమైన విషయం. సర్వాయి పాపన్నను స్ఫూర్తిగా తీసుకొని పోరాట పంతాన్ని ఎంచుకొని మన హక్కుల కొరకు, రాజ్యాధికారం కొరకు పోరాడే సమయం ఆసన్నమైంది. కాబట్టి ప్రతిరోజు కూడా పాపన్నను దృష్టిలో పెట్టుకొని మనం ముందడుగు వేయాలని చెప్పి కూడా నేను మీ అందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను. సర్దార్ సర్వాయి పాపన్న బడుగు బలహీన వర్గాలకు చెందినవాడు కాబట్టి గౌడ కులానికి వారసత్వ రీత్యా ధైర్య సాహసాలు ఇచ్చి వెంట కత్తితో ఒక మోతాడేసుకొని రాత్రనక పగలనక తిరిగే ధైర్యాన్ని ఇచ్చి రాజ్యాధికారం వైపు ఉండేటువంటి ఒక విధంగా చైతన్యాన్ని ఇచ్చినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గారి విగ్రహావిష్కరణ చేసుకున్నాం. ఇప్పుడే ఒకసారి చూడండి. మాజీ ప్రభుత్వ చీఫ్ విప్, హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ కార్యకర్తలతో కలిసి నయీం నగర్ నాలాలను పరిశీలించడానికి అదే సమయానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో ఇరు వర్గాలు జై తెలంగాణ, జై కాంగ్రెస్ నినాదాలతో ఒకరినొకరు నెట్టేసుకోవడంతో నయీం నగర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నయీం నగర్ నాలాలపై కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలున్నాయని తెలిసిన ముందస్తుగా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని పోలీసుల తీరుపై మండిపడుతున్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు.
నగరం హంటర్ రోడ్లో మేడికవర్ హాస్పిటల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం గల ఇంటర్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ వైద్య పరికరాన్ని వరంగల్ ఎంపీ కడియం కావ్య ప్రారంభించారు. ఐవీఎస్ రక్తనాళాల లోపాల అడ్డంకులు రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేసే ఇతర అసాధారణతలను గుర్తించే అత్యాధునికమైన వైద్య పరికరం అని, నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బులు ఒత్తిడి వల్ల వస్తున్నాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య పేర్కొన్నారు. ప్రజలలో అవగాహన కలిగించడానికి సెప్టెంబర్ 29న వరల్డ్ హార్ట్ డేని నిర్వహించుకుంటున్నామని, వరంగల్ నగరంలో మొట్టమొదటిసారిగా ఐవీఎస్ వైద్య పరికరాన్ని మేడికవర్ హాస్పిటల్లో ప్రారంభించామని, ఈ పరికరం ద్వారా రోగాన్ని ఖచ్చితంగా నిర్ధారించి చికిత్సను అందించవచ్చని ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రాంపల్లి శ్రవణ్ కుమార్ తెలిపారు. జీవన శైలిలో మార్పు రావడం, పని ఒత్తిడి, మానసిక ఒత్తిడి వలన వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బులు వస్తున్నాయని, కావున తగు జాగ్రత్తలు తీసుకొని గుండె జబ్బులు రాకుండా చూసుకోవాలని డాక్టర్ అల్లాడి సృజన్ పేర్కొన్నారు. మన డాక్టర్స్ ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ దీంట్లో ఒక మనకి ఎట్లయితే అల్ట్రాసౌండ్ మెషిన్ ఉంటుందో అట్లాగే ఇది గుండెకి సంబంధించింది ఇంట్రావీనస్ అల్ట్రాసౌండ్. సో దీంట్లో ప్రోబ్ చాలా చిన్నగా ఉంటుంది. సో ఇట్ క్యాన్ ఎగ్జాక్ట్ లొకేషన్, పొజిషన్, వాట్ ఈస్ ద టైప్, కంటెంట్ ఆఫ్ ద లీజన్ తెలుసుకొని అక్కడికక్కడే మనము దానికి ఏం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, ఎంతవరకు ఇవ్వచ్చు అంటే ఆల్మోస్ట్ ఒక కెమెరా లాగా మనము మన రక్షణాలలోకి హార్ట్కి సంబంధించిన దానికి పంపించడం జరుగుతుంది. సో మన డయాగ్నోస్టిక్ ఎక్యురసీ అనేది 100% ఉంటుంది. సో అట్లాంటి ఒక పరికరాన్ని వరంగల్కి ముందుగా ఇక్కడికి విచ్చేసిన గౌరవనీయులు ఎంపీ డాక్టర్ కావ్య మేడం గారికి, మీడియా మిత్రులకు, మెడికవర్ యాజమాన్యానికి మరియు సిబ్బందికి అందరికీ నమస్కారం. మరియు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా నా శుభాకాంక్షలు. ఇప్పుడు ఆల్రెడీ మేడం గారు, డాక్టర్ శ్రవణ్ సార్ ఆల్రెడీ చెప్పారండి. ముఖ్యంగా చిన్న వయసులో కూడా గుండెపోటు రావడానికి 2 కారణాలు ఇప్పట్లో. ఒకటి జీవన శైలిలో మార్పులు రావడము, మరియు పని ఒత్తిడి, మానసిక ఒత్తిడి. ఇవి ముఖ్యమైన కారణాలు. మిగతా కారణాలు మన అందరికీ తెలిసినవి. స్మోకింగ్, డ్రింకింగ్, జంక్ ఫుడ్ తినడము, అవి ముందు నుంచి ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ ఉడుకుల పరుగుల జీవితంలో చాలా అంటే నేను కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ మెడికవర్ హాస్పిటల్. సో ఇప్పుడు ఈరోజు వరల్డ్ హార్ట్ డే. ప్రతి సంవత్సరము 29 సెప్టెంబర్ మనం వరల్డ్ హార్ట్ డే జరుపుకుంటాము. ఇది ప్రత్యేకంగా ఈ వరల్డ్ హార్ట్ డే అని ఎందుకు జరుపుకుంటామంటే ప్రజల్లో ఒక అవగాహన కల్పించడం కోసం. మేడం గారు చెప్పినట్టు మనకి ఈ మధ్య గుండె జబ్బులు చాలా తక్కువ ఏజ్లోనే వస్తున్నాయి. చాలా మందికి హార్ట్ అటాక్స్ తోటి సడన్గా కొలాప్స్ అయ్యి చనిపోతున్నారు. మనం మీడియాలో కూడా మనం చూస్తున్నాం, టీవీలలో కూడా. సో ఒక అవగాహన కల్పించడం కోసమే ఈ వరల్డ్ హార్ట్ డే అని ఒక ప్రత్యేకంగా ఒక దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఈ వరల్డ్ హార్ట్ డే రోజు మన ఐవస్ టెక్నాలజీ, ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ అంటాం మనము. సో ఈ ఐవస్ టెక్నాలజీని మనము ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. సో ఈ టెక్నాలజీ మన వరంగల్లో ఇదే మొదటిసారి. మన హైదరాబాద్లో ఉండేది కానీ వరంగల్లో ఎప్పుడు లేదు. సో ఇది మనం సింపుల్ మన కాంప్లెక్స్ జబ్బులు అనేది మనం తగ్గించడం జరుగుతుందనే ఒక ఉద్దేశం అనేది వరల్డ్ హార్ట్ డే. సో ఈ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ వరంగల్ మేనేజ్మెంట్ మేమందరం కలిసి మన వరంగల్ కేఎం క్రాస్ రోడ్ దగ్గర ఉదయం పూట 7-7:30 ప్రాంతంలో ఒక ఫ్లాష్ మాబ్ చేయడం అనేది జరిగిందండి. అంటే కొంతమంది మెడికల్, నర్సింగ్ పీపుల్, స్టూడెంట్స్ని తీసుకొచ్చి వాళ్ళకి ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి అట్ ద సేమ్ టైం మనకి చిన్న స్కిట్ అనేది, అంటే ఎందుకు ఎక్కువ ఈ గుండెపోటు వస్తుందంటే మనందరికీ తెలిసింది ఈ మన ఈ యొక్క జీవన శైలిలో ఎక్కువ తాగడం అలవాటు, సిగరెట్ కావచ్చు, మందు కావచ్చు, లేకపోతే ఈ పాత రోజుల్లో ఉన్న ఫుడ్ అనేది ఇప్పుడు లేదు. ఇప్పుడు ఎక్కువ మనకి పిజ్జా, బర్గర్లు. ఒకప్పుడు మనం చిన్నప్పుడు తిన్న తిండి వేరు, ఇప్పుడు మన పిల్లలు తింటున్న తిండి వేరు. సో వీటి వల్ల చిన్న వయసులో కూడా మనం గుండెపోటు అనేది చూస్తున్నాం. సో అది ఎలా వస్తుంది అనేది, వచ్చిన వెంటనే ఎలా మనం రెస్పాండ్ అవ్వాలి అనేది మొత్తం ఒక సిపిఆర్ అనేది ఈ రోజుల్లో మీ మీడియా మిత్రులు కూడా చాలా మందికి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. సో సిపిఆర్ అనేది చాలా మంచి పద్ధతి అండి. ఇప్పుడు మనం దారిలో వెళ్తున్నాం, సడన్గా ఒకరు పడిపోయినప్పుడు మనం గుండె స్పందన నాడి ఉందా లేదా తెలుసుకొని, లేదు అని గ్రహించిన వెంటనే మనం గుండె పైన 2 చేతులు ఇలా పెట్టి ఒత్తిడి చేయడం వల్ల, ఒత్తడం వల్ల ఏంటంటే ఈ శరీరానికి ముఖ్యంగా మెదడుకి రక్తం సరఫరా అనేది ఆగకుండా, గుండె కండరం కూడా ఆగకుండా మనం ఆ ఒత్తడం వల్ల
వెంటనే గుండె పనిచేయడం అనేది జరుగుతుంది. సో కొన్ని నిమిషాల్లోనే వాళ్ళ ప్రాణాలు. తెలంగాణ అస్తిత్వానికి సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా ప్రకృతిని దేవతగా పూజించి స్త్రీలలో ఉన్న ఆధ్యాత్మికమైన శక్తికి ప్రతిరూపంగా జరుపుకునే బతుకమ్మ ఉత్సవ వేడుకల్లో భాగంగా NSUI ఆధ్వర్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడిన పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విన్ రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే చిట్టం పర్ణికారెడ్డి తదితర మహిళలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.